సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, రెడీయా? అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కీర్తిశేషులు వీరేశలింగం గారి వర్ధంతి సందర్భంగా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వారి సారథ్యంలో కేతా సుబ్బారావు నిర్వహణలో ఈరోజు మన కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మరి వారు సంఘ సేవకులే కాకుండా మరి సమాజంలో ఉన్న ఎన్నో సామాజిక రుగ్మతల్ని రూపుమాపిన మహావ్యక్తి. 1948లో ఆయన ఏప్రిల్ 16 తేదీన రాజమండ్రిలో జన్మించడం జరిగింది. ఆయన తల్లిదండ్రులు వచ్చి సుబ్బారాయుడు గారు మరియు పొన్నమ్మ గారు. వీరికి ఈ సంతానంలో జరిగిన వీరు జన్మించిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు కుటుంబం. మరి ఆయన చిన్నప్పటి నుంచి శారీరకంగా ఎట్లా బలహీనంగా ఉండేవారు, కానీ గుండె ధైర్యం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. మరి వీరు చిన్నప్పటి నుంచి వీధి బడిలో చదివినప్పటికీ ఆ వీధి బడిలోనే ఆయన చదువుతున్నప్పుడు సాహిత్యాభిలాష కలగడం, ఆ సాహిత్యం మీద మక్కువ పెంచుకోవడం జరిగేది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి వీరేశలింగం గారు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడం, ఎలాంటి సంఘ వ్యతిరేక పనుల్ని ఆయన వ్యతిరేకించడం జరిగేది. ఒకరోజు ఆయన స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ఇంగ్లీష్ సరిగా రాదు, అయినా కూడా నాకు బాగా ఇంగ్లీష్ వచ్చిందని చెప్పి పిల్లలకి ఆయన విద్యాబోధన చేస్తున్నప్పుడు ఒక క్లాసులో వీరేశలింగం గారి క్లాసులో ఆయన తప్పు చెప్పాడు. దాన్ని ఖండించాడు వీరేశలింగం స్టూడెంట్ కానీ, సార్ ఇది మీరు చెప్పింది తప్పు, ఇది కరెక్ట్ కాదంటే ఆయన ఒప్పుకోకుండా నేను చెప్పింది రైట్ అని చెప్పి ఆయన వాదించడం జరిగింది. సరే ఈయనంటేనే పై అధికారులు ఒక రిపోర్ట్ రాసి పైకి పంపించాను. ఈయన చదువు రాకపోయినా ఇంగ్లీష్ రాకపోయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, మేము చెప్పినా కూడా చేస్తున్నాము. ఆ విషయం ఎంక్వైరీ చేసి ఆయన ఆ స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ నుంచి బదిలీ చేశారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎటువంటి తప్పు జరిగినా కూడా ఆయన వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అలాగే మూఢనమ్మకాలను కూడా ఆయన వ్యతిరేకించేవారు. ఎవరైనా అమావాస్య రోజు మంచి కాదని మనం అనుకుంటాం, కానీ ఆయన అమావాస్య రోజే ఆయన ఇంగ్లీష్ టీచర్గా హెడ్ మాస్టర్గా స్కూల్లో జాయిన్ అవ్వడం, మళ్ళీ అదేవిధంగా అరటిగెల మధ్యలో కానీ గెలవేస్తే అది అరిష్టం అని చెప్పి నరికేమని చెప్పారు. కానీ ఆయన పెరట్లో అరటి చెట్టు కలవడం, దాన్ని అలాగే పండించి ఆ కాయలు అందరికీ పంచి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. అంతేకాకుండా నట్టింట్లో ఈ తేనె తుట్టుగా ఉంటే అది అరిష్టం అన్నాడు, కానీ తేనె తుట్టు అంటే పెంచి ఆ తర్వాత దాన్ని పిండి అందరికీ తేనె ఇచ్చి ఈయన కూడా తిన్నాడు. ఈ విధంగా ఇటువంటి సామాజిక మూఢ నమ్మకాల్ని ఆయన దూరం చేయడం, ప్రత్యక్షంగా ఉదాహరణలతో ఆయన చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అంతేకాకుండా ఆయన చేసిన పనులు ఏంటంటే బాల వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయడం, అలాగే వితంతువులకి పునర్వివాహం చేయడం, బాల్య వివాహాలని అరికట్టడం, వరకట్న దురాచారాలు, అలాగే కన్యాశుల్క దురాచారాలు వీటన్నిటినీ ఆయన ఖండించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన తెలుగులో మొట్టమొదట నవల రచయిత. ఎలాగంటే రాజశేఖర చరిత్ర అనే నవలని రాసిన మహాకవి ఆయన. ముఖ్యంగా ఆయన కేవలం నవలే కాదు, పోలీస్ సాంఘిక నాటికను కూడా వేసిన మహానుభావుడు. అందుకే ఆయన జయంతి రోజు గవర్నమెంటు నాటక దినోత్సవం ఏప్రిల్ 16ని నాటక దినోత్సవం కూడా ప్రకటించింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి అదేవిధంగా భూత వైద్యాలు, అప్పట్లో ఉండే దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి భూత వైద్యులు సమాజంలో పడి సమాజాన్ని నాశనం చేసి వాళ్ళు దోచుకుంటుంటే ఆయన శ్మశానాలకు వెళ్ళి భూతాలు లేవు, దెయ్యాలు లేవు అని చెప్పి ఆయన ప్రజల్ని అవేర్నెస్ చేసి వారికి ఒక మంచి అవగాహన కలిగించి అక్కడి నుంచి కూడా వారిని కాపాడింది. అయితే అదే కాకుండా పత్రికలు కూడా ఆయన స్థాపించాడు. వివేకవర్ధిని ఒకటి, అట్లాగే హాస్య పత్రికలు కూడా ఒక 2 పత్రికలను అయినా ప్రారంభించి వాటి ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చాడు. అలాగే వ్యంగ్యరచన రాశాడు. ఆ కామెడీతో ఆయన ప్రజల్లో ఒక అవగాహన కూడా కల్పించాడు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1861లో ఆయన వివాహం జరిగింది. ఆమె రాజ్యలక్ష్మి. ఆమె కూడా భర్త అడుగుజాడలో నిలబడి ఆయన వెనుక ఆయన ఆదర్శాలని, ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఆమె ఎంతో సేవ చేసింది. ఆమె కూడా వీరేశలింగం గారితో పాటుగా ఆమె ఎన్నో సేవలు చేయడం, సమాజానికి ఎంతో ఒక అభిప్రాయాన్ని కలిగించడం జరిగింది. మరి అలాంటి దంపతులు ఇద్దరు సమాజానికి వారి జీవితాలనే అంకితం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన వీరేశలింగం గారు చేయడం, సమాజాన్ని ఆయన్ని ఉద్ధరించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన నర్తకి సెంటర్లోని ఈ వేదిక మీద ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, కళాకారులకి, కళాభిమానులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.